హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం, అంటే 10th పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే స్టూడెంట్స్ కోసం ఈ వీడియో. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఈ అకాడమిక్ ఇయర్లో, దట్ ఈస్ 2026-2027 అకాడమిక్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా సిలబస్ చేంజ్ అయింది. సో ఈ రోజు మీకు కెమిస్ట్రీలో న్యూ సిలబస్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్తాను. చూడండి, కెమిస్ట్రీలో ప్రీవియస్ ఇయర్ వరకు టోటల్గా 13 చాప్టర్స్ ఉండేవి. బట్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి న్యూ సిలబస్ లో 3 చాప్టర్స్ రిమూవ్ చేసేసి ఓన్లీ 10 చాప్టర్స్ ఉంచారనమాట. సో కెమిస్ట్రీలో న్యూ సిలబస్ లో మీకు 10 చాప్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఆ 10 చాప్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ ఇస్ అటామిక్ స్ట్రక్చర్. ఇందులో 6 సబ్ టాపిక్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఇందులో 7 సబ్ టాపిక్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద థర్డ్ చాప్టర్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఇందులో టోటల్ గా 9 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఫోర్త్ చాప్టర్, స్టాకియోమెట్రీ. ఇందులో టోటల్ గా 10 సబ్ టాపిక్స్ ఉంటాయి. చూడండి. దెన్ కమింగ్ టు ద థర్మోడైనమిక్స్, ఫిఫ్త్ చాప్టర్. ఇందులో టోటల్ గా 8 సబ్ టాపిక్స్ ఉన్నాయి. సిక్స్త్ చాప్టర్, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఇందులో టోటల్ గా 13 సబ్ చాప్టర్స్ ఉన్నాయి. చూడండి. అండ్ కమింగ్ టు ద సెవెంత్ చాప్టర్, దట్ ఈస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో 10 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్, దట్ ఈస్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ లో మీకు 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. అండ్ నైన్త్ చాప్టర్, గ్రూప్ 14 ఎలిమెంట్స్ లో 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. అండ్ 10th చాప్టర్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇందులో 2 చాప్టర్స్ ఉంటాయి. దట్ ఈస్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్. ఓకే, ఇందులో 2 చాప్టర్స్ ఉంటాయి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంక్లూడెడ్ గా 2 చాప్టర్స్ ఇచ్చాడు. ఒకటేమో సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్. ఓకే, సో ఇందులో ఫస్ట్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ లో టోటల్ గా మీకు 10 సబ్ టాపిక్స్ వస్తాయి. అండ్ హైడ్రోకార్బన్స్ లో టోటల్ గా మీకు 5 సబ్ టాపిక్స్ వస్తాయి. సో ఇవి టోటల్ గా 10 చాప్టర్స్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి నాన్న. ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్, సెకండ్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, థర్డ్ చాప్టర్ is chemical bonding and molecular structure, fourth chapter is stoichiometry, and fifth chapter is thermodynamics, sixth chapter is chemical equilibrium and acids and bases, seventh chapter is S block elements, eighth chapter is P block elements, that is group 13 elements, and ninth chapter is P block elements లో గ్రూప్ 14 ఎలిమెంట్స్. అండ్ 10th చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో 2 చాప్టర్స్ ఉంటాయి. దట్ ఈస్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్. ఓకే, ఇది టోటల్ గా 10 చాప్టర్స్ నాను. సో స్టూడెంట్స్, సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దట్ ఈస్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఎన్ని మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ అండ్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అండ్ ఆల్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ like the video and share the channel. Okay, bye students, thank you for watching the video. See you all in the next video.